స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మహాదేవుని యొక్క సాన్నిధ్యంలో కృప వాగ్దానం వెంటనే మీ జీవితంలో శుభము నెమ్మదిని దేవుడు మీకు అనుగ్రహించారు. బాగున్నారా? ఏంటి అలా ఉన్నారు? దిగులుగా చూస్తున్నారేంటి? అదే కోపతాపాలతో ఉన్నారా? కలవరాలతో ఉన్నారా? లే, ప్రభు సన్నిధిలో కృపా వాగ్దానం వినండి. రండి, కూర్చోండి. మీ కన్నీళ్లను కొట్టివేసే దేవుడు, మీ హృదయాలను బరువులను దించే దేవుడు, మీ ఆవేదనను మీ దుఃఖాన్ని చూస్తున్న పరమ తండ్రి. సీసీ కెమెరాలు అనుకుంటున్నారా? యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. నేనేం చేస్తానో నువ్వేం చేస్తావో చూస్తున్నాడు ఆయన. మరి ఇంతకాలం భయపడుతున్నాం? లేవండి, రండి, దేవుని వాక్యం విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరబడనివ్వకండి. ఈనాడు నువ్వు కలవరాలు, బిడ్డల భవిష్యత్తు గురించి కలవరాలు, పులరా ఈ రుణాల నుంచి ఎలా బయటపడాలనే కలవరాలు. అయ్యో, మా తల్లిదండ్రులు నాకు ఎలాంటి సహకారం చేస్తారో చేయరో అని కలవరాలు. రేపు రాస్తున్న పరీక్షలో నేను ఫస్ట్ క్లాస్ వస్తాదో లేదో అని కలవరాలు. నేను చేస్తున్న వ్యాపారం అంత డెవలప్మెంట్ కనపడతలేదు, నేను ఆశించినంత ప్రాజెక్ట్ వరకు చేయకపోతుంటే కలవరాలు. ఈ కలవరాలన్నిటికీ ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది తెలుసా? లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ, చిన్నమంద పరిచర్య అనే బలిపీఠ 2 గంగవారం దేవనగరంలో, లేదా నీకు సమీపంలో దేవుని మందిరానికి వెళ్ళి మోకరించు. బలిపీఠంతో స్నేహించే బలవంతుడు, బలిపీఠంతో స్నేహించే బలవంతుడు. ఎందుకో తెలుసా? ఆయన పాదాలు అక్కడ ఉన్నాయి. ఆయన పాదాలు తాకితే నీకు నూతన శక్తిని దయచేస్తాడు. ఈ రుణము ఈరోజు అప్పులు వారు వస్తున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వాడిని ఎలా పంపించాలి? భయపడుతున్నవా? హిత్తి అనేవాడు దావీదు దగ్గరకు వచ్చాడు. కలిసి ప్రయాణం చేశారు. ఒక దైవ సేవకునితో నడిసే భాగ్యం ఇచ్చాడు. హిత్తి కుటుంబం అంతా ప్రశాంతతలోకి వచ్చింది. ఒకనాడు ముద్దుకై ఆ దుర్వార్త విని పిల్లరా తల గొరిగించుకుని బూడిద పోసుకుని పిల్లలు ఏడుస్తూ ఉన్నాడు. ఎస్తేరు చెప్పింది, ప్రార్థన చేద్దాం, ఉపవాసాలు ఉందాం. హామాను లాంటి అడ్డుబండకాలు తొలగించే దేవుడు మనకున్నాడో. యుద్ధము యెహోవాదే. ఎందుకు హృదయాలు కలవరాలు? నువ్వు కలవరబడి ఏం చేయగలదు? కనికరించే దేవుని సన్నిధిలో సాగిలపడు. నెంబర్ 1, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, కలవరం పడ్డారు. మోషే దేవుని బ్రతిమాలాడు. దేవుడు ఆ ఎర్ర సముద్ర అడ్డుని 6 నెలగా చేశారు. దాటుకు వెళ్ళారు. నీ ఎదురుగా ఉన్న అడ్డు ఏమిటి? నీ ఎదురుగా ఉన్న భయం ఏమిటో ప్రభు వైపు చేతులెత్తు. నీకు సహాయం చేసి దాన్ని 6 నెలలు మోషేకి చేస్తే నీ ఎడల మరొక అద్భుతం చేస్తాడు. నీ హృదయాలు కలవరం తెచ్చుకుని బీపీ, పెరాలసిస్, షుగర్, థైరాయిడ్ వ్యాధులు తెచ్చుకుంటున్నావు. నో, నా ప్రభు నిన్ను భరించేవాడు, నీ బాధ్యత వహించేవాడు. నా యొద్దకు వచ్చిన వాడు నేను ఎంత మాత్రమును త్రోసివేయను. కనాను స్త్రీ వచ్చి, ప్రభువా నా బిడ్డ బ్రతికించవా అని ఏడ్చింది. ఆ కనాను స్త్రీ కానిదైనప్పటికీ కనికరించాడు. అన్య జాతి ప్రజలమైన మన జీవితాల్లో అద్భుతాలు చేయటానికి శక్తివంతుని చేయి చాపి మన హృదయాలను, మన తలంపులను, ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. దయగలిగిన దేవుని సన్నిధిలో తలలు పైకెత్తండి, ప్రార్థించండి, సాగిలపడండి. ప్రతి నెల మంచి సమయం ప్రార్థనలు ఏకీభించండి. ఈ కృపా వాగ్దానం వింటూ ఉండండి. బైబిల్ చదవండి. మీరు ఎప్పుడు వెళ్తారో దేవుని మందిరానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళకపోతే రండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎస్తేరు ఉపవాసాలు ఉంది, హామాను జయించింది. 120 సంవత్సరాలలో క్రీస్తు రాజసువార్తను ప్రకటించిన దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు కృపా వాగ్దానం వింటున్న నీవు రుణబంధకాల, బిడ్డల సమస్యల, నీ బిడ్డలు వేధిస్తున్నారా? నీ పిల్లలు నీ మాట వింటలేదా? నీ ఆలోచనలు సఫలం కావటం లేదా? అన్నిటికీ జవాబు నా ప్రభు అయి ఉన్నాడు. ఆయన వైపు చూడు. ఆయన నీకు నెమ్మది, సమాధానము, ఆదరణ, కృప దయ చేయునుగాక. ఇట్టి కృప నీకు తోడైన నడిపించునుగాక. ఆమేన్.